frustrated Didi, confident Modi. It is not BJP versus TMC. It is BJP versus Western lobby. బెంగాల్లో ఓటర్లు బయటికి వచ్చి ఓటు వేయాలంటేనే భయపడతారు. అక్కడ రయాట్స్ కానీ అక్కడ జరిగే కమ్యూనల్ గొడవలు కానీ చాలా ఎక్కువగా ఉంటాయి. టూ మచ్. కమ్యూనిస్టుల పాలన దీనికి ఒక రకంగా స్టార్టింగ్ పాయింట్ అయితే దీన్ని పీక్కి తీసుకెళ్ళింది మమతా బెనర్జీ. లాస్ట్ టైం ఈ టైం కల్లా వెస్ట్ బెంగాల్ అట్టుడికిపోయింది. హిట్ ప్రేక్షకులకు నమస్కారం, నేను మీ మహేష్. ఇవాళ తేదీ 23 ఏప్రిల్ 2026. అంటే మీరు ఈ వీడియో చూస్తున్న సమయానికి అక్కడ వెస్ట్ బెంగాల్లో 2026 అసెంబ్లీ ఎలక్షన్స్ ఏవైతే ఉన్నాయో అది ఫస్ట్ ఫేజ్ ఆఫ్ పోలింగ్ జరుగుతుంది. భారీగా పోలింగ్ నమోదవుతుంది. ఈ రోజు ఈ పోలింగ్ ఏదైతే నమోదవుతుందో దీని వెనకాల చాలా బ్యాక్ స్టోరీ ఉంది. మనందరికీ తెలుసు, ఇంతకుముందు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కూడా జరిగింది. పెండింగ్లో ఉన్న కేసులన్నీ పక్కన పెట్టి మరి మన భారత న్యాయస్థానం ముందు వెళ్ళి ఇక్కడ లెక్కలేంటో తేల్చండి, ఆ తర్వాత చూద్దాం అని చెప్పేసి అంత ప్రాధాన్యత వహించి మరి అక్కడ ఉన్న అనర్హులని అర్హుల్ని వేరు చేసి ఈసారి స్పెషల్ ఇంటెన్సివ్ రివ్యూ చేయడం జరిగింది. అందులో 90 లక్షలకు పైగా ఓట్లు, అంటే దాదాపుగా 1 కోటి ఓట్లని పక్కన పెట్టారు. అవి ఎంత ప్రభావితం చూపిస్తాయి అండ్ ఎందుకు మనం ఇంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నాం అంటే ఇవి దేశ రాజకీయాలపై చాలా ప్రభావం చూపించబోతున్నాయి. దీని గురించి ఒక బెటర్ అండ్ బెస్ట్ అనాలిసిస్ ప్రజెంట్ అసలు ఆల్రెడీ ఫస్ట్ ఫేజ్ ఆఫ్ పోలింగ్ జరుగుతున్న నేపథ్యంలోనే ఇంకా ఏం జరిగింది ఇంకొంచెం బెటర్గా తెలుసుకోవడానికి మనతో పాటు పవన్ హర్ష గారు ఉన్నారు. సార్ హాయ్. నమస్తే అండి. వెల్కమ్ టు హిట్ టీవీ స్టూడియో. థ్యాంక్ యూ అండి. థాంక్యూ ఫర్ హావింగ్ మీ. గుడ్ టు హ్యావ్ యూ ఇన్ అవర్ స్టూడియో. పవన్ హర్ష అనే పిలిచానా? మీది 3 భాగాలుగా ఉంటుంది. సాయి పవన్ హర్షనా? లేదు, పవన్ శ్రీ హర్ష. పవన్ శ్రీ హర్ష. ఆర్డర్ మారినా పర్లేదు కదా? ఇట్ విల్ బి గుడ్. పవన్ శ్రీ హర్ష అయితే. వెల్కమ్ టు పవన్ శ్రీ హర్ష టు హిట్ టీవీ స్టూడియో. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ హావింగ్ మీ. ఎందుకంటే లక్ష్మీదేవి శ్రీ అంటే అవునవును, శ్రీ అంటే అవును, అందుకని. నైస్. సో వెరీ పర్టికులర్ అబౌట్ యర్ నేమ్ ఉండాలి అది. సో నమస్తే అండి. ఎనీవే థ్యాంక్ యూ ఫర్ హావింగ్ మీ. ఇట్స్ ప్లెజర్ టు హ్యావ్ యూ. ఎందుకంటే మాకు ఆ ఉత్కంఠ ఉందన్నమాట, ఏం జరుగుతుంది అక్కడ, ఎందుకు ఈసారి ఇంతలా జరుగుతుంది, ఈసారి క్యాంపెయిన్ స్టైల్ ఎందుకు ఇలా ఉంది, ఎవరికి ఎడ్జ్ ఉంది, చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. నాకే కాదు మా హిట్ ఆడియన్స్ కూడా ఉన్నాయి. ఒక్కొక్కటిగా అన్నిటి గురించి మనం సమాధానం చేద్దాం. ఎక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం అంటే స్పెషల్ ఇంటెన్సివ్ రివ్యూ నుంచి స్టార్ట్ చేద్దామా, లేకపోతే ఆల్రెడీ నమోదవుతున్న పోలింగ్ ఎడ్జ్ క్యాంపెయిన్ పరంగా చూస్తే ఎవరికి ఎడ్జ్ ఉందో ఆల్రెడీ తెలిసిపోయింది, అక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం. సో మీరు క్యాంపెయినింగ్ అన్నారు, SIR, మనం దీని రెండింటిని కలిపి మాట్లాడేసేయచ్చండి. ఎందుకంటే SIR అనేది జరుగుతుంది అని చెప్పి కేంద్ర ప్రభుత్వం ప్రకటించినప్పటి నుంచే మమతా బెనర్జీకి ఒక రకంగా చెప్పాలంటే ఆవిడ కోర్టుకి వెళ్ళడం, దాని గురించి రకరకాలుగా మాట్లాడడం, యాజ్ ఇఫ్ మొత్తం దేశంలో కేవలం వెస్ట్ బెంగాల్లోనే నిజంగా SIR జరుగుతోందా అనే సందేహం వచ్చేలా ఆవిడ ప్రవర్తించారు. నిజంగా అసలు ఈ న్యూస్ ఫాలో అవ్వని వాళ్ళు కేవలం వెస్ట్ బెంగాల్లోనే జరుగుతోంది, ఇంకా దేశంలో ఎక్కడ జరగట్లేదు అనే భావన వచ్చేలా ఆవిడ మాట్లాడారు. నేను సురేష్ కొచ్చిరల్ గారితో దానికి సంబంధించి అసలు ఏం జరుగుతుందని చర్చించే వరకు తెలియదు, దేశం మొత్తం జరుగుతుంది, తమిళనాడులో కూడా జరుగుతుంది. ఎగ్జాక్ట్లీ. అండ్ మీడియా కూడా ఎప్పుడు నరేటివ్స్ ఎలా నడుపుతారో మనకి తెలిసిందే. సో దానివల్ల ఏం జరిగిందంటే మమతా బెనర్జీ ఫ్రస్ట్రేషన్ ఓ రకంగా నరేటివ్ మొత్తాన్ని మార్చింది. అంటే ఎన్నికల క్యాంపెయినింగ్ మొదలవ్వక ముందరే మమతా బెనర్జీ SIR గురించి మాట్లాడుతూ ఉండడంతో ఈసారి ఫలితాలు ఏదో తేడా జరగబోతున్నాయనే సందేశం వచ్చేసింది. తన కంచుకోటకి బీటలు వారే అవకాశం ఉందని అవకాశం ఉంది అంతే. ఎవరు ఎంతగా చెప్పిన, ఇంక్లూడింగ్ మోదీ గారు అన్నా మమతా బెనర్జీ గారు అన్నా, నిర్ణయం అనేది దైవాధీనం. అది ఫస్ట్ వచ్చేంత వరకు వాళ్ళకి తెలుస్తుంది. కానీ ఎవరు చెప్పినా సరే గాల్లో చెప్పినట్టే. బట్ విశ్లేషించి ఎవరికి ఎడ్జ్ ఉంది, దానికి కారణాలు ఏంటనేది మాత్రమే మనం చెప్పగలం. మీరు దైవాధీనం అంటున్నాను, ఓటర్ల ఆధీనం అంటున్నాను నేను. అందులో 9 లక్షలు పోయారు కాబట్టి ఇప్పుడు నిజంగా ఓటర్ల ఆధీనమే. ఎస్, ట్రూ. అయితే కమింగ్ మీరు అన్నట్టు ఎగ్జాక్ట్లీ ఓటర్లదే నిజంగా ఉంటుంది. కానీ వాళ్ళు వెస్ట్ బెంగాల్ చాలా డిఫరెంట్ సినారియో. బెంగాల్లో ఓటర్లు బయటకు వచ్చి ఓటు వేయాలంటేనే భయపడతారు. ఇది చాలా మంది ఏదో చాలా ఓవర్ గా చెప్తున్నాను అనుకుంటారేమో, కానీ ఇది వాస్తవం. అక్కడ రయాట్స్ కానీ అక్కడ జరిగే కమ్యూనల్ గొడవలు కానీ చాలా ఎక్కువగా ఉంటాయి. టూ మచ్. దీనికి మమతా బెనర్జీనే నిజానికి కారణం కాదు. మమతా బెనర్జీ కంటే ముందు 35 ఏళ్ళు కమ్యూనిస్టుల పాలన దీనికి ఒక రకంగా స్టార్టింగ్ పాయింట్ అయితే దీన్ని పీక్కి తీసుకెళ్ళింది మమతా బెనర్జీ. సింపుల్ ఎగ్జాంపుల్, దానికి ప్రూఫ్ ఏంటంటే కాంగ్రెస్ అప్పటి వరకు పాలిస్తూ వస్తే వాళ్ళని ఓడించి కాంగ్రెస్ అస్తిత్వం లేకుండా చేసింది సిపిఎం. అయితే సిపిఎం కాంగ్రెస్ అస్తిత్వమే లేకుండా చేసింది మమతా బెనర్జీ. అంటే ఆవిడ వైలెన్స్ ఎంత పీక్కి తీసుకెళ్ళకపోతే ఈ రోజు వాళ్ళ అస్తిత్వమే ఆ రాష్ట్రంలో లేకుండా ఉంటుంది.
జస్ట్ ట్రేసెస్ మిగిలి ఉన్నాయి అంతే. అంతే, ఈ రోజు క్యాంపెయినింగ్ జరుగుతుంది అంతే, వాళ్ళు ఉన్నారు అంతే, యాజ్ ఇఫ్ మా ప్రెసెన్స్ ఉంది. కాంగ్రెస్ అయితే అది కూడా లేదు దురదృష్టవశాత్తు. సో అలా ఉన్న మమతా బెనర్జీ ఆల్ ఆఫ్ ఎ సడన్ ఈసారి ఒక ఫ్రస్ట్రేషన్ లో ఉన్నారు. ఈ క్యాంపెయినింగ్ 2026 ఎలక్షన్ క్యాంపెయినింగ్ బీజేపీ వర్సెస్ టీఎంసీ ఎలా ఉంది అంటే సింపుల్ 2 words, ఫ్రస్ట్రేటెడ్ దీది, కాన్ఫిడెంట్ మోదీ. నేను ప్రతి ఛానల్లో నేను ఇదే అంటున్నా. మా తమిళ కూడా దొరికేసింది. ఎగ్జాక్ట్లీ, ఫ్రస్ట్రేటెడ్ దీది, కాన్ఫిడెంట్ మోదీ అంతే. ఎస్ఐఆర్ జరగడం వల్ల నిజానికి మమతా బెనర్జీ ఎందుకు అంత భయపడుతున్నారు? అధికారంలో ఉన్నారు కాబట్టి చేశారని అన్నట్టయితే నిజానికి అధికారంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం బీహార్లో అధికారంలో ఉంది, అక్కడ కూడా ఓట్లు తీశారు, కానీ బీజేపీ ఏమన్నా గోల చేసిందా? తమిళనాడులో ఎస్ఐఆర్ జరిగింది, అక్కడ చాలా లక్షల్లో అక్కడ కూడా పోయింది. డిఎంకే పార్టీ ఎంత యాంటీ బీజేపీ అందరికీ తెలిసిందే, కానీ డిఎంకే కూడా నిజానికి ఏమనలేదు. కేరళలో ఎస్ఐఆర్ జరిగింది, కమ్యూనిస్టులు ఏమనలేదు. మమతా బెనర్జీ నరేటివ్ ని బస్ట్ చేయాలి అంటే సింపుల్ ఉదాహరణ, ఏదైతే ఓట్లు తీసేశారు అని అంటున్నారో పర్సంటేజ్ పరంగా తీసుకున్నట్టయితే వెస్ట్ బెంగాల్ 5వ స్థానంలో ఉంటుంది. ఫస్ట్ స్థానం నిజానికి అందరూ ఆశ్చర్యపోతారు చెప్తే అండమాన్ అండ్ నికోబార్. అండమాన్ అండ్ నికోబార్ 22% అటు ఇటుగా. తరువాత వస్తుంది ఉత్తరప్రదేశ్ 18% అటు ఇటుగా 2 కోట్లు. థర్డ్ తమిళనాడు, 4th గుజరాత్ ఆర్ వైస్ వర్సా, 5th వెస్ట్ బెంగాల్. దాని తర్వాత పోయిన వాళ్ళది పోయినా సరే ఓటర్ లిస్ట్ లో ఉన్నది, లేకపోతే షిఫ్ట్ అయ్యారు కానీ మార్చుకోలేదు, డబల్ చోట్ల ఉన్నాయి. ఇలాగ రకరకాల ఉన్న వాటిలలో కూడా ఎందులోనూ వెస్ట్ బెంగాల్ మొదటి స్థానంలో లేదు. ఉదాహరణకి పోయిన వాళ్ళది 2వ స్థానంలో ఓటర్ లిస్ట్ లో, నెట్ డిలీషన్ నేను చెప్తుంది, లేకపోతే షిఫ్ట్ అయినా తీసుకొని దాంట్లో 3వ స్థానం, 4వ స్థానం ఇలా ఉంది. మా వెస్ట్ బెంగాల్ ఎందులోనూ ఫస్ట్ ప్లేస్ లో లేదు. అంటే ఫస్ట్ ప్లేస్ లో ఉన్న వాళ్ళకి ఎక్కడ ఆవేదన లేదు, ఎక్కడో 2వ స్థానం, 3వ స్థానం, 5వ స్థానంలో ఉన్న మమతా బెనర్జీకి ఇంత ఆవేదన ఉంది అంటే ఇంతకాలం కూడా వీళ్ళ పేర్లు చెప్పుకుని మమతా బెనర్జీ గెలుస్తూ వచ్చింది. అగైన్ ఈ మమతా బెనర్జీ మొదలుపెట్టిన కల్చర్ కాదు ఇది, కమ్యూనిస్టులు ఇదే బేసిస్ మీద వాళ్ళు గెలుస్తూ వచ్చారు. కానీ మమతా బెనర్జీ దీన్ని పీక్ కి తీసుకెళ్లిపోయారు. అంటే పోయిన వాళ్ళది కూడా రిగ్గింగ్ చేసి వేసేయడం, ఒక చోట నుంచి ఆల్మోస్ట్ బూత్ క్యాప్చరింగ్, ఇవన్నీ కూడా జరుగుతూ రావడంతో టీఎంసీది ఒక రకంగా చెప్పాలంటే అది డిక్టేటర్షిప్. ఏదైతే వీళ్ళు మోదీ గారిది డిక్టేటోరియల్ మైండ్ సెట్ అని అంటారో అది నిజంగా టీఎంసీకి వర్తిస్తుంది. సో అలా 2026 వరకు పాలిస్తూ వచ్చారు ఆవిడ. కానీ ఎస్ఐఆర్ జరగడంతో ఆవిడకి ఎక్కడో ఒక భయం మొదలైంది. అంటే ఇప్పుడు అండ్ మీరే అన్నారు ఇందాక 91 lakhs సుమారుగా అయిందని. సో ఆవిడకి ఆ భయం ఉంది. 91 lakh ఓట్లు పోవడం అంటే ఒక రకంగా ఆవిడకి ఒక టెన్షన్ మొదలైంది. దాదాపుగా 1 కోటి ఓట్లు అంటే మామూలు విషయం కాదు. ఎగ్జాక్ట్లీ. అండ్ ఇదే టైంలో మోదీ గారు చాలా కాన్ఫిడెంట్ గా ఎన్నికల బరిలోకి దిగారు. మీ కింద చెప్పినట్టుగా కాన్ఫిడెంట్ మోదీ. ఇప్పుడు క్యాంపెయినింగ్ ఇప్పుడు అవునన్నా కాదన్నా మోదీ వర్సెస్ మమతా బెనర్జీ కింద చూస్తారు అందరూ అక్కడ, ఎందుకంటే కరెంట్లీ ముఖ్యమంత్రి అభ్యర్థి లేకపోవడం వల్ల. సో మోదీ గారు ఫేస్, మమతా బెనర్జీ గారు ముఖ్యమంత్రి గారు. మోదీ గారు ఏమో చాలా క్యాజువల్ గా తిరుగుతున్నారు, జనాలతో కలుస్తున్నారు, ఒక షాప్ దగ్గర ఆగి జాల్మురి తింటున్నారు, అతనికి ఒక నోట్ ఇచ్చారు. మమతా బెనర్జీ దగ్గరికి జనాలు వస్తుంటే భయపడిపోయి సెక్యూరిటీ వాళ్ళని తోసేస్తున్నారు. ఆవిడ సభల్లో జనాలు స్పందించట్లేదని జనాలను తిడుతున్నారు, జనాలు లేచి వెళ్ళిపోతున్నారు. అంటే నెరేటివ్ ఎలా టర్న్ అయిపోయిందో చూడండి ఇక్కడ. సో ఇంత జరిగినా మళ్ళీ మమతా బెనర్జీ రాదు, ఖచ్చితంగా బీజేపీనే వస్తుందంటే బీజేపీ హ్యాస్ ఎడ్జ్. ఇవన్నీ థియేట్రిక్స్ అనొచ్చు, ఆర్ గ్రౌండ్ పల్స్ తెలుసుకోవచ్చు అని అనొచ్చు. కానీ వీటన్నిటికంటే ముఖ్యమైనది ఏంటి, మీరు ఇందాక అన్నట్టుగా ఓటర్లు, ఓటింగ్ సరళి, దాని తర్వాత ప్రీవియస్ ఎలక్షన్ లో ఏం జరిగింది, దాని బేసిస్ మీద ఇక్కడ ఏం మారింది. మనం ఇది చూసుకున్నట్టయితే గనక ఇప్పుడు 152 సీట్లకి ఇప్పుడు మనం మాట్లాడుతుంటే ఓట్లు ఎలక్షన్ జరుగుతోంది. ఈ 152 సీట్లలో మనం 2021 తీసుకున్నట్టయితే బీజేపీ 77 సీట్స్ ఓవరాల్ గా గెలిస్తే టీఎంసీ ఐ థింక్ 215 సీట్స్ అలా గెలిచింది. ఈ బీజేపీ గెలిచిన 77 సీట్స్ లో 59 సీట్లది ఎలక్షన్ ఈసారే జరుగుతోంది. అంటే సుమారు 75% 2021 ఎన్నికల్లో బీజేపీ గెలిచిన దాని సీట్లది ఓటింగ్ ఫస్ట్ ఫేజ్ లో జరిగిపోతుంది. మమతా బెనర్జీది 92 సీట్స్, టీఎంసీది ఇప్పుడు జరుగుతోంది. సో బీజేపీకి ఏది అంటే గెలుస్తోందా లేదా నరేటివ్ సెట్ చేయాలంటే 2వ ఫేజ్ మొదలయ్యే లోపు వాళ్ళు ఇక్కడ అత్యధికంగా సీట్లు గెలవాలి.
సో కేవలం 59 సీట్లు గెలిస్తే సరిపోదు, దాన్ని డబల్ చేయాలి. సుమారు 90 నుంచి 110 సీట్లు వస్తే దీని ప్రభావం రెండో ఫేజ్ లో పడుతుంది. సో 59 సీట్స్ తర్వాత వీళ్ళు దాని నెంబర్ ఎలా పెంచుకుంటారు, ఇది అందరికీ ఉన్న సందేహం. సో ఈ సందేహానికి మనం అర్థమెటిక్ వేలో మనం ఆన్సర్ ఇస్తే ఎలా ఉంటుందంటే 59 సీట్స్ తర్వాత ఇంకా ఎన్ని ఉన్నాయి, 93 సీట్స్ ఉన్నాయి. ఈ 93 సీట్స్ లో మనం 2021 ఎలక్షన్ లో చూసుకున్నట్టయితే గనక బీజేపీ 20 to 30 సీట్స్ ఓడిపోయిన సీట్లలో కేవలం 5,000 మెజారిటీతో ఓడిపోయిన సీట్లు ఉన్నాయి, సుమారు 20 నుంచి 30 సీట్లు. అండ్ 2024 లోక్సభ ఎలక్షన్ లో అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా మనం చూసుకుంటే సుమారు 10 నుంచి 20 సీట్లు 3,000 మెజారిటీతో ఓడిపోయిన ఉన్నాయి. అంటే మైనర్ ఓట్ డిఫరెన్స్. ఈసారి ఎస్ఐఆర్ జరిగింది, క్యాండిడేట్ల సెలక్షన్ బాగుంది, యాంటీ ఇన్కంబెన్సీ ఉంది, క్యాంపెయినింగ్ సరళి చాలా భిన్నంగా ఉంది. అండ్ అక్కడ రెజ్యూమే అక్కడ ఉన్న పాలన మారాలని చెప్పేసి కూడా ప్రజల్లో కూడా కొంచెం చైతన్యం వచ్చింది. సో ఇవన్నీ గనక చూసుకున్నట్టయితే బీజేపీకి సుమారు ఎక్స్ట్రా 50 సీట్లు ఫేజ్ 1 లో వచ్చే అవకాశాలు ఉన్నాయి. అంటే సుమారు 100 నుంచి 110 సీట్లు బీజేపీ ఇక్కడే గెలుచుకునే అవకాశం ఉంది. సో ఆ వెస్ట్ బెంగాల్ లోకల్ ప్రజలకు తెలుస్తుంది ఏ పార్టీకి ఫస్ట్ ఫేజ్ లో సీట్లు రాబోతున్నాయి. ఒకవేళ ఈ 100 నుంచి 110 సీట్లలో బీజేపీ వస్తుందన్న అంచనా వచ్చినట్టయితే దీని ప్రభావం రెండో ఫేజ్ లో జరిగే ఎక్కడెక్కడైతే అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్ ఉంటాయో అక్కడ ప్రజల మీద పడుతుంది. సో వాళ్ళకి ధైర్యం వస్తుంది, ఈసారి మనం బయటికి రావచ్చు, ఓట్లు వేయచ్చు, ఓటు వేసినా వచ్చేది వేరే ప్రభుత్వం కాబట్టి మనం సురక్షితంగా ఉంటాం అంటే భయపడి టీఎంసీ కోటేస్తున్న వాళ్ళది సరళి మారుతుంది. పోలింగ్ శాతం నమోదవడం, మాక్సిమం నమోదవడం చాలా ఇంపార్టెంట్. ఎగ్జాక్ట్లీ. అట్ ది సేమ్ టైం యాంటీ ఇన్కంబెన్సీకి ఒక ఆల్టర్నేటివ్ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళకి ఇది ఒక బూస్ట్ ఇస్తుంది అనమాట. సో ఏ రకంగా చూసుకున్నా బీజేపీ ఫేజ్ 1 లో ఖచ్చితంగా 90 to 110 సీట్స్ ఖచ్చితంగా గెలవాలి. అండ్ దానికి తగ్గట్టుగానే వాళ్ళ ప్రణాళిక ఇప్పటివరకు వేసుకుంటూ వచ్చారు. అభ్యర్థుల మనం సెలక్షన్ చూసుకున్నట్టయితే 2021 ఎలక్షన్ లో టీఎంసీ నుంచి అధికంగా వచ్చిన వాళ్ళకి వీళ్ళు సీట్లు ఇచ్చుకుంటూ వెళ్ళారు. అప్పటికే వాళ్ళ మీద వ్యతిరేకత ఉంది. ఆ టీఎంసీ మీద ఉన్న వ్యతిరేకత మారి బీజేపీ మీదకి వచ్చింది. సో వాళ్ళు ఓడడానికి అది కూడా ఒక కారణమైంది. కానీ ఈసారి అలాంటి వాళ్ళకి ఇవ్వలేదు. అంటే ఎవరైతే టీఎంసీ అట్రాసిటీస్ తట్టుకుని నిలబడ్డారో, పార్టీతోనే వాళ్ళు ఉన్నారో, ఎక్కువగా అధికంగా వాళ్ళకే ఈసారి బీజేపీ సీట్ ఇచ్చింది, టికెట్లు అభ్యర్థులుగా వాళ్ళని నిలబెట్టింది. ఉదాహరణకి లైక్ శువేందు అధికారి నిజానికి చెప్పాలంటే ఎవరు అనుకోలేదు ఆయన 2021 ఎలక్షన్ తర్వాత నిజంగా ఇలా ఉంటారని. టు బి ఆనెస్ట్ హీ హాస్ బికమ్ ద ఫేస్. ఇప్పుడు ఒక రకంగా మమతా బెనర్జీని ఆయనే లాక్ చేశారు. నేను ఇందాక మిమ్మల్ని ఏదైతే ఫ్రస్ట్రేటెడ్ దీది అని ఇక్కడ అన్నానో ఆవిడకి ఆ ఫ్రస్ట్రేషన్ తెప్పియడంలో శువేందు అధికారి పాత్ర చాలా కీలకం. ప్రత్యక్ష ప్రత్యర్థి శువేందు. ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే మనకు తెలిసిందే 2021 లో ఆవిడ నందిగ్రామ్ నుంచి పోటీ చేశారు. అవును. శువేందు అధికారి కూడా నందిగ్రామ్ నుంచి పోటీ చేశారు. నందిగ్రామ్, ఇది నందిగాం కాదు, ఇది వెస్ట్ బెంగాల్. నందిగాం అని మళ్ళీ మీరు బెజవాడకెళ్ళకూడదు. సో నందిగ్రామ్ లో శువేందు అధికారి ఓడించారు మమతా బెనర్జీని. రాష్ట్రం మొత్తం గెలిచినా ఆవిడ సొంతంగానే ఓడిపోయారు అక్కడ. సో తర్వాత భవానీపూర్ లో ఉప ఎన్నికలు జరిగాయి, భవానీపూర్ లో గెలిచారు. ఈసారి శువేందు అధికారి ఫస్టే బీజేపీ అభ్యర్థులను ప్రకటించేసింది. ఆ ప్రకటించిన దాంట్లో ఏమైంది, శువేందు అధికారి ఆయన గెలిచిన నందిగ్రామే కాకుండా కరెంట్లీ మమతా బెనర్జీ నియోజకవర్గమైన భవానీపూర్ నుంచి కూడా ఆయన నిలబెట్టారు. దీంతో మమతా బెనర్జీ ఒక రకంగా లాక్ అయ్యారు. ఎలాగా, ఆవిడ 2 ప్లేసుల నుంచి పోటీ చేసినట్టయితే ఏమో భవానీపూర్ లో కూడా ఈవిడ ఓడొచ్చేమో, అందుకే 2 ప్లేసుల నుంచి పోటీ చేస్తున్నారు అనే నెరేటివ్ వెళ్తుంది. లేదు భవానీపూర్ నుంచే ఉత్తి నిలబడితే ఆవిడ అక్కడే గెలుస్తుందా లేదా అనే ఒక డౌట్ కూడా ఉంటుంది. సరే లాస్ట్ టైం గెలిచింది కదా, మరి ఈసారి ఎందుకు ఆ డౌట్ అన్నట్టయితే భవానీపూర్ కల్కత్తా నియోజకవర్గంలోకి వస్తుంది. అంటే కల్కత్తా రీజన్, ఆ రీజన్ లో 14 సీట్లు ఉన్నాయి. ఆ 14 సీట్లలో భవానీపూర్ ఒక సీట్. ఎంపీ సీట్ల కింద చూసుకుంటే ఇవి 2 ఉన్నాయి, కల్కత్తా నార్త్, కల్కత్తా సౌత్, సంథింగ్ లైక్ దట్. ఈ మొత్తం మెజారిటీ అంటే ఓవరాల్ గా 14 సీట్స్ టీఎంసీనే గెలిచింది. 21 లో కానివ్వండి, 24 లో ఎంపీ సీట్స్. సో ఈ మెజారిటీ మనం చూసుకున్నట్టయితే మొత్తం ఓవరాల్ గా 6 lakh ఓట్ల మెజారిటీతో టీఎంసీ గెలిచింది. ఇప్పుడు ఎస్ఐఆర్ ద్వారా ఈ కల్కత్తా రీజన్ లో తీయబడ్డ ఓట్లు 6 lakhs.
సో ఆవిడ ఫ్రస్ట్రేషన్ మనం అర్థం చేసుకోవచ్చు. ఓకే. సో ఆవిడకి టీఎంసీ గెలుస్తుందా లేదా అనే టెన్షన్ ఒకటైతే, ఈసారి భవానీపూర్ కూడా గెలుస్తుందా లేదా అనే టెన్షన్ ఇంకొకటి. నాకు ఇప్పుడు ఎన్ని ఓట్ల, ఒకవేళ గెలిస్తే ఎన్ని ఓట్ల మెజారిటీ, అసలు వేస్తారో లేదనేది ఇప్పుడు నాకు ఎక్సైట్మెంట్ ఉంది ఇప్పుడు నాకు. సో ఆవిడ ఇంకా ఫ్రస్ట్రేట్ చేయడంతో ఆవిడ ఇప్పుడు ఇంకా ఫ్రస్ట్రేట్ అవుతున్నారు. అండ్ దానికి తగ్గట్టుగా వాళ్ళని 2021, 2026 డిఫరెన్స్ ఏంటంటే 2021లో బీజేపీ నేతలది లూజ్ స్టాక్ ఉంది, కానీ 2026కి వచ్చేసరికి టీఎంసీ నేతలది లూజ్ స్టాక్ ఉంది అనడం కాదు. కానీ ఇప్పుడు భవానీపూర్లో మీకు మమతా బెనర్జీ పోటీ చేస్తున్న భవానీపూర్లో కేవలం బెంగాలీలే కాకుండా గుజరాతీలు కానివ్వండి, రాజస్థానీలు, ఇలా వీళ్ళ ఈ రాష్ట్రాల నుంచి వచ్చి స్థిరపడ్డ వాళ్ళు కూడా ఉంటారు. మహువా మొయిత్రా ఏం కామెంట్ చేసింది, గుజరాతీలు ఎక్కడున్నారు అసలు స్వాతంత్ర ఉద్యమంలో, బెంగాలీలు ఉన్నారు, మరాఠీలు ఉన్నారు, అసలు గుజరాతీలు ఏమీ లేరని చెప్పి గుజరాతీలనే వీళ్ళు టార్గెట్ చేశారు. దాంతో అక్కడ లోకల్ మున్సిపల్ లీడర్లు ఎవరైతే టీఎంసీ వాళ్ళు ఉంటారో గుజరాతీ ఇళ్ళకి వెళ్ళి వాళ్ళు క్షమాపణ చెప్పారు. వీడియోలు ఉన్నాయి. మహువా మొయిత్రా అన్నదానికి లేదు, మీరు పర్సనల్ గా తీసుకోకండి, ఎలక్షన్ దే కానీ మిమ్మల్ని అన్నది కాదని చెప్పి, అంటే వాళ్ళకి తెలిసింది. ఎందుకంటే వాళ్ళ ఉనికినే ప్రశ్నార్థకంగా మారిన సమయంలో మళ్ళీ వెళ్ళి వాళ్ళకే క్షమాపణ చెప్పాల్సి. ఎగ్జాక్ట్లీ. సో అంటే వాళ్ళు బ్యాక్ ఫుట్ లోకి వెళ్ళారు. అండ్ అట్ ది సేమ్ టైం ఈసారి బీజేపీ ఎక్కువగా గవర్నెన్స్ మీద పెట్టింది ఫోకస్. ఆ గవర్నెన్స్ మీద పెట్టడంతో బీజేపీ ఆల్రెడీ మనకి తెలిసిందే సుమారు 15-20 రాష్ట్రాల్లో బీజేపీ ఎన్డీఏ కూటమి అధికారంలో ఉంది. దాంట్లో బీజేపీని అధికారంలో ఉన్న రాష్ట్రం నుంచి 3 ముఖ్యమంత్రులని వీళ్ళు బెంగాల్లో వీళ్ళు క్యాంపెయినింగ్ కి దింపారు. అండ్ ఆ 3 కూడా నెరేటివ్ పరంగానే హెల్ప్ అవుతున్నారు. ఒకళ్ళు ఢిల్లీ సీఎం రేఖా గుప్తా, ఉత్తరప్రదేశ్ సీఎం అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ అండ్ ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్. ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క నెరేటివ్. మామూలుగా మమతా బెనర్జీ గారు ఏమంటారు, మహిళా ముఖ్యమంత్రి నేను ఒక్కదాన్ని, ఏ పార్టీను చెయ్యలేదు, నేను మహిళని, నేను మహిళలకు ఎంత బాగా చేస్తున్నానో చూడండి అన్ని ఆవిడ అంటూ వచ్చారు. ఈసారి దానికి ఆన్సర్ గా ఢిల్లీలో బీజేపీ ఎవరినైతే రేఖా గుప్తా గారిని సీఎం గా చేశారో ఆవిడ ఈసారి క్యాంపెయినింగ్ చేస్తున్నారు. నువ్వు ఒక్కదానివే మహిళ కాదు, నేను మహిళనే, నువ్వు ఏం డెవలప్ చేయలేదు, నేను వచ్చిన ఏడాదిలో ఎంత డెవలప్ చేస్తున్నానో ఢిల్లీ మోడల్ చూపిస్తున్నారు. ఇది వరకు అంతా ఢిల్లీలో చాలా చోట్ల స్లమ్ ఏరియాస్ ఉంటాయి, ఆవిడ స్లమ్ ఏరియాస్ ని క్లీన్ చేశారు. ఢిల్లీ మన దేశ రాజధాని, అది నీట్ ఉంటే గనక అది మనకే మంచిది, లేకపోతే ఫారినర్స్ వీడియోలు తీసి దాన్ని ఎలాగ నెగిటివ్ ప్రొపగండా చేస్తారో మనం చూస్తూనే ఉన్నాం. ఆవిడ ఎలక్ట్రిక్ పోల్స్ లో జిగ్జాగ్ ఉన్నవి వెస్టర్న్ కంట్రీస్ ఎలా అయితే ఒక లైన్ ప్రకారం ఉంటాయో ఆవిడ అలా కూడా చేశారు చాలా ఏరియాస్ లో. అండ్ ఆవిడ సబ్సిడైజ్డ్ మీల్స్ స్కీమ్ కూడా తెచ్చారు. సో మహువా మొయిత్రా మమతా బెనర్జీ ఫ్రీబీస్ కి ఆల్టర్నేటివ్ రేఖా గుప్తా గారు తెచ్చింది ప్రచారం చేస్తున్నారు, మహిళా ముఖ్యమంత్రి అనేది ఆవిడ ప్రచారం చేస్తున్నారు. సో ఒక వయబుల్ ఆల్టర్నేటివ్ బీజేపీ తీసుకొచ్చింది అనేది మహిళ ద్వారా, గవర్నెన్స్ ద్వారా అండ్ పథకాల ద్వారా ఒక మహిళది కూడా బీజేపీ ఒక రాష్ట్రంలో నడుపుతున్నారు అనే ఒక సందేశం రేఖా గుప్తా గారి ద్వారా ఇచ్చారు. కమింగ్ టు యోగి ఆదిత్యనాథ్, ఇప్పుడు వెస్ట్ బెంగాల్ ఎలాంటి పరిస్థితిలో ఉందో ఆర్థికంగా ఒకప్పుడు ఉత్తరప్రదేశ్ కూడా అలాగే ఉంది 2017 ముందర వరకు. మనం సినిమాల్లో కూడా చూస్తాం, రౌడీలు కావాలంటే బీహార్ నుంచి యూపీ నుంచి వస్తారు అని. ఇప్పటికే యూపీని ఇంకా ఒక బీమారు రాజ్యం అని కూడా అంటారు, అంటే ఎక్కువగా రోగాలన్నీ ఉన్నాయి అవన్నీ ఇవన్నీ అని అంటూ ఉండేవారు. అండ్ యోగి ఆదిత్యనాథ్ గారు వచ్చిన తర్వాత ఏం చేశారు, ఫస్ట్ యూపీ డెవలప్ అవ్వాలి అనేది ఆయన నిర్ణయించుకున్నారు. డెవలప్ అవ్వాలి అంటే ఏం చేయాలి, ఫస్ట్ లా అండ్ ఆర్డర్ సెట్ చేయాలి. లా అండ్ ఆర్డర్ సెట్ అవ్వడం ద్వారా ఏమవుతుంది, అక్కడికి ఇండస్ట్రీస్ వస్తాయి, ఇండస్ట్రీస్ వస్తే ఏమవుతుంది, పెట్టుబడులు వస్తాయి, ఉద్యోగాలు వస్తాయి. ఎగ్జాక్ట్లీ, ఉపాధి వస్తుంది. ఉపాధి అంటే ఉద్యోగాలు వస్తాయి. అంటే ఎవరైతే యూపీ వదిలి వెళ్తున్నారో వాళ్ళు వెళ్లాల్సిన అవసరం లేదు, ఇక్కడే ఉంటారు. అండ్ ఈ లా అండ్ ఆర్డర్ స్ట్రెంత్ అయితే ఏమవుతుంది, మహిళలు కూడా సురక్షితంగా ఫీల్ అవుతారు. దీని ద్వారా ఓవరాల్ యూపీ ఎకానమీ డెవలప్ అవుతుంది. సో యోగి ఆదిత్యనాథ్ గారిని దింపడం ద్వారా సింపుల్ వెస్ట్ బెంగాల్లో కూడా మేము యూపీ మోడల్ ఇంప్లిమెంట్ చేయగలమని చెప్పి వాళ్ళు ఒక మెసేజ్ ఇచ్చారు. యూపీ వెస్ట్ బెంగాల్ లా అండ్ ఆర్డర్ మనకు తెలిసిందే ఎంత దారుణమైన పరిస్థితిలో ఉందో, మహిళలు ఎలాంటి అట్రాసిటీస్ గురవుతున్నారో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద పార్టీ మనం చూసాం. ఆర్జికర్ విక్టిమ్ కూడా ఇప్పుడు బీజేపీ ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్ గా నిలబెట్టారు. ఇండస్ట్రీస్ ఎలా వెళ్ళిపోతున్నాయో చూసాం. సో ఒక వయబుల్ ఆల్టర్నేటివ్ ఉత్తరప్రదేశ్ మోడల్ ఉంది అని కూడా యోగి ఆదిత్యనాథ్ గారి ద్వారా బీజేపీ చూపిస్తుంది. అండ్ ఆయన హిందుత్వ మోడల్ అందరికీ తెలిసిందే, అది చెప్పకరాదు, ఒక అడిషనల్ బెనిఫిట్. బట్ మమతా బెనర్జీ ఏమంటున్నారంటే అంటే
అసలు వెస్ట్ బెంగాల్ అనేది సపరేట్ ఇండియాలోనే భాగం అనుకుంటారు కానీ సపరేట్ దేశం ఇటువైపు, ఎందుకంటే ఆ మోడల్ ఇక్కడ పనికిరాదు, ఎందుకంటే ఇక్కడ ఉన్న వాళ్ళు అధికంగా ముస్లింలు, సో మీ పద్ధతులు ఇక్కడ పనికిరావు అన్నట్టుగా కూడా ఆమె విమర్శించారు. సో దాని ద్వారా ఆవిడ హిందువులను అయితే పోలరైజ్ చేస్తున్నారు, అవును. ఆవిడ హిందువులను పోలరైజ్ చేస్తున్నారు. హియర్ కమ్స్ హిమంత బిశ్వ శర్మ, మీరు అన్న దాన్ని బట్టి అస్సాంకి ఆయన ముఖ్యమంత్రి మనకు తెలిసిందే. అస్సాంలో సుమారు 33% ముస్లిం పాపులేషన్ ఉంటే 126 సీట్లలో ఇది వరకు డీలిమిటేషన్ 2026 ఎలక్షన్స్ ముందు జరిగింది, దానికి ముందు 2021 ఎలక్షన్ టైంలో సుమారు 30 సీట్లలో వాళ్ళదే నిర్ణయాత్మక పాత్ర. ముస్లిమ్స్ ఇన్ ది సెన్స్ బంగ్లాదేశీ ముస్లిమ్స్. అప్పుడు హిమంత బిశ్వ శర్మ గారు ఏమన్నారంటే మేము కేవలం 90-95 సీట్లకే పోటీ చేస్తాం, మిగిలిన 30 సీట్లలో మాకు ఎలాగో ఓట్లు పడమన్నారు. దాన్ని ఆయన ముఖ్యమంత్రి అయ్యాక డీలిమిటేషన్ చేయడం ద్వారా ఆయన ఇప్పుడు 103 సీట్లే అని అంటున్నారు. సో అంటే మీరు అన్నదాన్ని బట్టి ఈ ముస్లిం వీటోని ఆయన బ్రేక్ చేశారు. సో ఇక్కడ కూడా మేము బ్రేక్ చేయొచ్చు అనే ఒక ఆల్టర్నేటివ్ హిమంత బిశ్వ శర్మ గారి ద్వారా చూపిస్తున్నారు. అండ్ బంగ్లాదేశీ ముస్లింలని అక్కడ ఆయన ఎలా ఐడెంటిఫై చేస్తున్నారు, ఎలా డిపోర్ట్ చేస్తున్నారో మనం చూసాం. సో మేము వస్తే గనక మేము ఐడెంటిఫై చేస్తాం, డిపోర్ట్ చేస్తాం, అండ్ ముస్లిం వీటోని మేము బ్రేక్ చేస్తాం. అది ఆల్రెడీ మేము చేసాం. యూపీ అండ్ అస్సాం ఆర్ బెస్ట్ ఎగ్జాంపుల్స్ అని. అంటే ఒక్కొక్క స్టేట్ నుంచి ఒక్కొక్క గవర్నెన్స్ మోడల్ని వీళ్ళు ఎగ్జాంపుల్గా జనాల్లోకి తీసుకెళ్తున్నారు. సో ఒక ముఖ్యమంత్రి వచ్చారంటే కేవలం బల ప్రదర్శనే కాదు, అక్కడ గవర్నెన్స్ మోడల్ ఎగ్జాంపుల్ కిందన వీళ్ళు చూపిస్తూ వస్తున్నారు. సో అందుకే మహువా మొయిత్రా పర్సనల్ గా యోగి ఆదిత్యనాథ్ గారిని టార్గెట్ చేయడం చూస్తున్నాం. సో ఆవిడ టార్గెట్ చేశారంటే ఎక్కడో ఆయనది క్యాంపెయినింగ్ మోడల్ క్లిక్ అయ్యిందనే అర్థం. సో దట్ ఈస్ ద రీజన్ వై బీజేపీ ఈ సీఎంలను దింపడానికి కారణం ఏంటంటే అది. అండ్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే సీఎంలో వాళ్ళు క్యాంపెయినింగ్ మాత్రమే చేస్తారు, కానీ నరేటివ్ రన్ చేయాలంటే అక్కడ లీడర్స్ ఉండాలి. హియర్ కమ్స్ బీజేపీ ఎలక్షన్ ఇన్ఛార్జ్ అండ్ స్టేట్ ఇన్ఛార్జ్. బీజేపీకి ఎన్నికల ముందర ఒక కేంద్రం నుంచి సెంట్రల్ పార్టీ నుంచి ఒక లీడర్ ఇన్ఛార్జ్ని పంపిస్తారు. అట్ ది సేమ్ టైం ఒక స్టేట్కి త్రూ అవుట్ 5 years ఇన్ఛార్జ్ ఉంటారు. అలా ఇన్ఛార్జ్గా ఉన్న ఆయన పేరు సునీల్ బన్సల్. ఆయన బేసికల్గా అమిత్ షాకి చాలా ట్రస్టీ అని అంటారు. అంటే అమిత్ షా వర్గంలో ఆయన చాలా నమ్మకస్తులు. అంటే ఒక స్టేట్ గెలవాలి అంటే ఒకళ్ళని ఇన్ఛార్జ్గా పెట్టాలంటే ఎవరు అంటే సునీల్ బన్సల్ గారు అని అంటారు. 2017లో ఉత్తరప్రదేశ్కి గెలిపించింది ఆయనే బిహైండ్ ద సీన్స్. 2026లో ఆఫ్టర్ ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ఫాక్ట్ ఒరిస్సా గెలిపించిన దాంట్లో కూడా ఆయన పాత్ర ఉంది. సో నౌ హీఈస్ ద ఇన్ఛార్జ్ ఫర్ బీజేపీ ఇన్ వెస్ట్ బెంగాల్. సో ఆయనకి గ్రౌండ్ రియాలిటీ 5 years అర్థం చేసుకున్నారు. సో అందుకే ఈసారి క్యాండిడేట్ సెలక్షన్ కానివ్వండి ఇదంతా కూడా ఈసారి చాలా మీకు ఇందాక చెప్పినట్టుగా చాలా స్ట్రాటజిక్ గా చేశారు. బట్ ఎంత చేసినా ఎలక్షన్ క్యాంపెయినింగ్ డిఫరెంట్ ఉంటుంది. ఎలక్షన్ అప్పుడు వాళ్ళది కొంచెం సరళి మారాలి. అందుకనే భూపేంద్ర యాదవ్ గారిని ఎలక్షన్ ఇన్ఛార్జ్గా పెట్టారు. ఈయన బేసికల్ గా ఈయన కూడా అమిత్ షాకి చాలా ట్రస్టీ, ఆయన క్యాంప్లో ఆయనే. బీజేపీకి ఎలక్షన్ లో గెలవాలి అంటే ఈయనది చాలా రాష్ట్రాల ట్రాక్ రికార్డ్ ఉంది. ఇప్పటి వరకు బీజేపీ గెలవని మహారాష్ట్ర అంటే బిఫోర్ 14, 2024లో బీజేపీకి ఎంత ఛాలెంజింగ్ అయిందో చూసాం. 2024 లోక్సభ ఎలక్షన్ వాజ్ అ వెరీ బిగ్ సెట్ బ్యాక్. 2024 అసెంబ్లీ విత్ ఇన్ 5 months అయింది. గెలుస్తారన్న సందేహం అందరికీ ఉంది. హీ వాజ్ ద ఇన్ఛార్జ్. 2023 మధ్యప్రదేశ్ స్టేట్ కి భూపేంద్ర యాదవే ఇన్ఛార్జ్. సో ఆయనని ఈసారి ఇన్ఛార్జ్గా పెట్టారు. అండ్ అక్కడ ఇంకొక అర్థమెటిక్ ఈక్వేషన్ ఏంటంటే మీకు ఇందాక రాజస్థానీలను కూడా వీళ్ళు కొంచెం ఐసోలేట్ చేశారని చెప్పాను. భూపేంద్ర యాదవ్ రాజస్థానీ. సో అంటే ఏంటి అంటే లోకల్ కనెక్ట్ వచ్చేలాగా, నరేటివ్ బిల్డింగ్ చేసేలాగా, ఆయన ఎలక్షన్ ఇన్ఛార్జ్ ఎక్స్పీరియన్స్ పనికొచ్చేలాగా ఒక 2 కేపబుల్ లీడర్స్ ని వెస్ట్ బెంగాల్లో బీజేపీ ఉంచింది ఇంతకాలం. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ మోదీ గారు, అమిత్ షా గారు. మోదీ గారి క్యాంపెయినింగ్ నేను మీకు ఆల్రెడీ చెప్పాను. కాన్ఫిడెంట్ మోదీ, కేవలం చాలా బిందాస్ బోల్ అన్నట్టు తిరుగుతున్నారు. ఆయన జనాలతో ఇంటరాక్ట్ అవుతున్నారు, జాల్మూరి తింటున్నారు. ఆయన అంటే ఏంటంటే ఐఎమ్ కాన్ఫిడెంట్ దిస్ టైం. కాన్ఫిడెన్స్ నాకుంది, మీకు ఆ కాన్ఫిడెన్స్, మీరు కూడా బయటకి ధైర్యంగా రండి. ఆ కేంద్ర బలగాలు ఉన్నాయి, వాళ్లే చూసుకుంటారు, మీరు బయటకు వచ్చి ఓటేయండి అనే కాన్ఫిడెన్స్ ఆయన జస్ట్ జనాలతో కలవడం ద్వారా ఇస్తున్నారు. మమతా బెనర్జీ గారు కలుస్తున్నవి లేవు. ఇందాక మీకు చెప్పినట్టుగా దగ్గరకు వస్తే సెక్యూరిటీ ఫోర్సెస్ తోసేస్తున్నారు. వాళ్ళు ఏం చేస్తారన్న భయం మమతా బెనర్జీకి ఉంది. అంటే ఎంత ఆపోజిట్ క్యాంపెయినింగ్ ఇద్దరిది నడుస్తుందో చూడండి. అండ్ దెన్ కమ్స్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అమిత్ షా గారు. ఈసారి అమిత్ షా గారు మనం చూసాం ఎక్కువ శాతం ఇప్పటికీ ఆయన వెన్ వీఆర్ స్పీకింగ్ హియర్ ఆయన వెస్ట్ బెంగాల్లోనే ఉన్నారు. ఆయన అన్నారు 27th వరకు నేను వెస్ట్ బెంగాల్లోనే ఉంటాను చెప్పారు ఆయన అన్నారు.
సో ఆయన అక్కడ ఉండడం ద్వారా ఏంటంటే 2021 ఎలక్షన్ తర్వాత మనకు తెలిసిందే కేంద్ర స్థాయి నేతల మీద ఒక పెద్ద క్రిటిసిజం ఏమొచ్చిందంటే మీరు మమ్మల్ని వదిలేశారు, యూ అబాండెండ్ us when we needed you అని. సో ఈసారి అది రాకుండా నేను మీతోనే ఉంటాను అనే మెసేజ్ ఇస్తున్నారు. కార్యకర్తలు ఒక ధైర్యం, భరోసా, మీరు వెళ్ళండి, జనాలతోని మీరు మమేకం అవ్వండి, వాళ్ళకి ఓట్ వేయమని మోటివేట్ చేయండి, మీకేం కాకుండా నేను చూసుకుంటా, అదని ఇస్తున్నారు. అండ్ ఈ బెంగాల్ది మీకు ఇందాక అర్థమెటిక్ అంతా చెప్పాను. ఇఫ్ యూ కంపేర్ బెంగాల్ అర్థమెటిక్ విత్ ఎనీ స్టేట్ ఇట్ హ్యాస్ టు బి యూపీ. ఉత్తరప్రదేశ్ 2014 ఇప్పుడు అంటే అందరూ ఉత్తరప్రదేశ్ బీజేపీ కంచుకోవటాన్ని అందరూ క్యాజువల్ గానే వేస్తారు, యోగి ఆదిత్యనాథ్ గారు ఉన్నారని. కానీ 2014 ఎలక్షన్ లోక్సభ ఎలక్షన్ ముందర ఎవ్వరూ బీజేపీ 73 సీట్స్ గెలుస్తుందని అనుకోలేదు. ఎందుకంటే దాని ముందు బీజేపీ సుమారు 10 సీట్లు 20 సీట్లే గెలిచింది అవుట్ ఆఫ్ 80. అమిత్ షా గారు అక్కడ కొన్నేళ్లు ఉండి సునీల్ బన్సల్ గారి ద్వారా గ్రౌండ్ రియాలిటీ అని తెలుసుకున్నారు. ఆయన సోషల్ ఇంజనీరింగ్ అర్థం చేసుకున్నారు. క్యాండిడేట్ల సెలెక్షన్ లో ఆయన అందుకే చాలా కీలక పాత్ర వహించి క్యాంపెయినింగ్ స్ట్రాటజీని ఆయన డిజైన్ చేశారు. సో దాని రిజల్టే మనం చూసాము, 73 సీట్స్ బీజేపీ గెలుచుకోగలిగింది. ఇట్ ఇంపాక్టెడ్ ఎట్ ద నేషనల్ లెవెల్. బీజేపీ 282 సీట్స్ వచ్చాయి. సో అలాంటి క్యాంపెయినింగ్ మోడల్ ఈసారి అమిత్ షా గారు బెంగాల్లో చేస్తున్నారు. సో జస్ట్ ఇమాజిన్, అంటే బెంగాల్ని వీళ్ళు ఎంత సీరియస్గా తీసుకున్నారు అంటే, మీకు ఇదంతా చెప్పడానికి రీజన్ ఏంటంటే ఆల్మోస్ట్ బీజేపీ ఉద్దండులు అందరూ ఈసారి బెంగాల్లో దిగారు జస్ట్ టు విన్ బెంగాల్. ఎందుకంటే బెంగాల్ గెలవడం అంటే కేవలం ఒక రాష్ట్రం గెలవడం అనో నెరేటివ్ పరంగా గెలవడం అనో కాదు. బెంగాల్ గెలిస్తే గనక డెమోగ్రఫీ చేంజ్ దేశంలో జరుగుతున్నది ఆపచ్చు. దట్ ఈస్ ద మెయిన్ రీజన్ వాళ్ళు బెంగాల్ని వీళ్ళు అంతా ఫోకస్ చేస్తుంది. ఎందుకంటే మనం చూసాం, తమిళనాడులో బంగ్లాదేశీలను పట్టుకున్నారు, మహారాష్ట్రలో బంగ్లాదేశీలు ఓటే వేసేసారు, వాళ్ళని ఐడెంటిఫై చేశారు. కర్ణాటకలో ఎంతమంది బంగ్లాదేశీలు ఉన్నారో చూసాం, భాగ్యనగరంలో బంగ్లాదేశీలను చూసాం. వీళ్ళందరూ బంగ్లాదేశ్ నుంచి భారత్ వచ్చి ఇలాగ వేరే వేరే చోట్ల సెటిల్ అవ్వడానికి ఒక గేట్ వే వెస్ట్ బెంగాల్. వెస్ట్ బెంగాల్లో ఫేక్ ఆధార్లు తయారు చేసి, ఫేక్ ఓటర్ ఐడీలు తయారు చేసి వాళ్ళని వేరే వేరే స్టేట్లకి పంపించి వాళ్ళని సెటిల్ చేయడంలో వెస్ట్ ఒక్కరికి ఒక ముసలాయనకి 40 మంది పిల్లలు, 300 మంది పిల్లలు, ఎగ్జాక్ట్లీ సేమ్ పేరుతో. ఎగ్జాక్ట్లీ. సో ఇలాగ అంటే వెస్ట్ బెంగాల్ కేవలం ఆ రాష్ట్రంలో డెమోగ్రఫీ చేంజ్ చేయడమే కాకుండా మొత్తం దేశంలో డెమోగ్రఫీ చేంజ్ కి వెస్ట్ బెంగాల్ కీ ప్లేస్ అయింది. అంటే ఒక దేశంలో డెమోగ్రఫీ ఎగ్జాక్ట్లీ. ఈ బంగ్లాదేశీలు వచ్చి వాళ్ళు బీజేపీకి ఎలాగో ఓటేరు, వాళ్ళు బీజేపీని గెలిపించారు. ఎందుకంటే బీజేపీ ఇల్లీగల్ ఇన్ఫిల్ట్రేటర్స్ ని మేము డిపోర్ట్ చేస్తామంటున్నారు. సో ఆబ్వియస్లీ వాళ్ళని గెలిపిస్తే వాళ్ళ రిటర్న్ వీసా వాళ్ళే తీసుకున్నట్టు ఉంటుంది. కరెక్ట్. సో ఎవరైతే బీజేపీని ఓడిస్తారో వాళ్ళకు ఓటేస్తారు, ఇర్రెస్పెక్టివ్ అక్కడ ఎవరున్నా. అంటే ఒక దేశంలో ఎవరు గెలవాలి అనేది బయట దేశం నుంచి వచ్చిన వాళ్ళు నిర్ణయించే స్థితికి వెస్ట్ బెంగాల్ కారణమవుతుంది. సో బెంగాల్ అందుకే బీజేపీకి వెళ్ళాలనుకుంటుంది, టు టర్న్ ద టైడ్. అంటే ఎవరైనా గెలిపించవచ్చు బీజేపీ XYZ, కానీ అది గెలిపించేది భారతీయులు అయి ఉండాలి. బంగ్లాదేశ్ నుంచి వచ్చిన ఇల్లీగల్ ఇన్ఫిల్ట్రేటర్స్ కాదు. అది ఆపాలి అంటే వెస్ట్ బెంగాల్లో గెలవాలి. ఎందుకంటే బంగ్లాదేశ్ ఏదైతే బార్డర్ ఉందో ఆల్మోస్ట్ అన్ని స్టేట్స్ లో ఇప్పుడు బీజేపీ ఉంది, బార్డర్ ని ఫోర్టిఫై చేయడం జరిగింది. త్రిపుర కానివ్వండి, లేకపోతే గనక అస్సాం కానివ్వండి, 7 sister states. సో అక్కడ అంతా కూడా బీజేపీ ఫోర్టిఫై చేయగలిగింది. అమిత్ షా గారు ఆయన క్యాంపెయినింగ్ స్టార్టింగ్ అన్నది అదే, మాకు బంగ్లాదేశ్ బార్డర్ ను సహకరించని ఒకే ఒక్క రాష్ట్రం వెస్ట్ బెంగాల్. సో అంటే ఆయన అక్కడే నెరేటివ్ సెట్ చేస్తున్నారు. సో అందుకు బెంగాల్ గెలిస్తే గనక భారత్ సురక్షితం అనే భావన బీజేపీ తెచ్చే ప్రయత్నం చేస్తుంది. అందుకే ఇందాక నేను ఇంట్రొడక్షన్ లో చెప్పాను, దేశ రాజకీయాలపై చాలా ప్రభావం పడిపోతుంది, దేశం మీద ప్రభావం పడిపోతుంది. ఎగ్జాక్ట్లీ. సో అంటే అందులో ఎంతవరకు నిజం ఉందో ఏంటో పక్కన పెడితే, బట్ ఐ సీన్ సో మెనీ రిపోర్ట్స్ అండ్ చాలా నివేదికలు చదివాను. సో ఆబ్వియస్లీ నిప్పు లేకుండా పొగరాదు అన్నట్టు ఎంతో కొంత అంతలో నిజం ఉంటుంది 100%. సో అందుకే ఈ బెంగాల్ ఎన్నికలని బీజేపీ ఎంత సీరియస్ గా తీసుకుందో లేదో తెలియదు, కానీ పశ్చిమ దేశాల్లో చాలా మంది సీరియస్ గా తీసుకున్నారు. పశ్చిమ దేశాలు, ఎస్, దట్స్ వేర్ గార్డియన్ అండ్ BBC వీళ్ళ లైక్ వీళ్ళు ఇక్కడ చేస్తున్న అనాలిసిస్ పైన వస్తున్న రిపోర్ట్స్ నుంచి కూడా చదువుతున్నాం. దాని గురించి కొంచెం వివరించండి. ఈ BBC కానివ్వండి, గార్డియన్ కానివ్వండి, వీళ్ళు రిపోర్ట్స్ రాస్తున్నారు, ఆర్టికల్స్. మీకేంటారు అంత ఇంట్రెస్ట్ అన్నట్టుగా? ఎగ్జాక్ట్లీ. సో మీరు అనేసరి నేను అంటాను, నేను యాంకర్ని కాబట్టి మీ మనసులో నేను చెప్పాలి. నో కామెంట్స్. సో ఎగ్జాక్ట్లీ. బట్ వాళ్ళకి ఏంటంత ఇంట్రెస్ట్? ఒక రాష్ట్రంలో కదా ఎన్నికలు జరుగుతున్నాయి, పోనీ ఇది జాతీయ స్థాయి ఎన్నికలు కాదు, వాళ్ళకి ఎందుకు అంత ఇంట్రెస్ట్?
అంటే మీరు డెమోగ్రఫీ చేంజ్ అనేది ఇది మళ్ళీ అవునన్నా ఎగ్జాక్ట్లీ. సో వెస్ట్ బెంగాల్లో జరుగుతున్న ఎన్నికలది గార్డియన్ BBC ఎందుకు రాసింది అనేది తెలియాలి అంటే మనం అగైన్ వీ హ్యావ్ టు గో బ్యాక్ టు బీహార్ ఎలక్షన్స్. బీహార్ ఎలక్షన్స్ కంటే ముందు 2011 కి కూడా వెళ్ళాలి, బట్ ఐ గెట్ బ్యాక్ టు 2011. మనం బీహార్ ఎలక్షన్స్ మాట్లాడుకుంటే బీహార్ ఎలక్షన్స్ లో SIR జరుగుతున్నప్పుడు సోరోస్ బ్యాక్డ్ ఆర్గనైజేషన్స్ లాయర్స్ సుప్రీం కోర్టులో వేశారు SIR జరగకూడదు అని. ADR సంస్థ అప్పుడు ఏ గవర్నమెంట్ ఉండేది? బీజేపీ. మొన్న లాస్ట్ ఇయర్ SIR జరగకూడదు అని చెప్పి 2011 లో అంటున్నారా మీరు? 11th నేను మళ్ళీ చెప్తాను. 2025 లో SIR ప్రకటించినప్పుడు అది జరగకూడదు అని చెప్పి ADR అనే సంస్థ అండ్ ప్రశాంత్ భూషణ్ అనే లాయర్ వీళ్ళందరూ వాదించారు. ADR కి ఓపెన్ సొసైటీ ఫౌండేషన్ నుంచి నిధులు వస్తాయి. ఓపెన్ సొసైటీ ఫౌండేషన్ ఇస్ బ్యాక్డ్ బై సోరోస్. ఇంతకంటే ప్రూఫ్ ఏం కావాలి? డీప్ స్టేట్ అంటారా ఏమంటారో ఒక వెస్ట్రన్ లాబీ ఇక్కడ SIR జరగకూడదు అనుకుంటుందా అంటే వాళ్ళకి ఇష్టం లేదని. ఎందుకు అంటే మీకు ఇందాక చెప్పినట్టుగా SIR జరిగితే ఇల్లీగల్ ఇన్ఫిల్ట్రేటర్స్ ని కానీ వీళ్ళందరినీ ఐడెంటిఫై చేయొచ్చు. సో ఈ ఐడెంటిఫై చేయడం ద్వారా ఏదైతే ఎన్నికల ప్రభావం వీళ్ళు చూపిస్తున్నారో అది తగ్గుతుంది. అండ్ అంతేకాకుండా మనం చూసుకుంటే 2020లో CAA గొడవలు జరిగాయి దేశ రాజధాని ఢిల్లీలో. దాని తర్వాత ఫార్మర్స్ ప్రొటెస్ట్ అయ్యాయి. ఇలాంటి ఘటనలలో చాలా చోట్ల బంగ్లాదేశీలు రోహింగ్యాలు ఉన్నారు అని కేంద్ర వర్గాలు చాలా చెప్పాయి. బంగ్లాదేశీలు దీంట్లో కీలక పాత్ర పోషించారు ఈ గొడవల్లో. మ్యాన్ పవర్ యాంప్లిఫై చేయడంలో, గొడవలు చేయడంలో. సో అంటే వీళ్ళు ఎన్నికలనే నిర్ధారించడం కాదు, వీళ్ళు గొడవలు అలజడి సృష్టించి ఒక అన్రెస్ట్ క్రియేట్ చేసి ఆ స్టేట్ ఎకానమీని దెబ్బతీసి ఆ గవర్నమెంట్కి చెడ్డ పేరు తెచ్చి దాని ద్వారా సెంటర్కి చెడ్డ పేరు వచ్చి సెంట్రల్ GDPని ఎకానమీని దెబ్బతీయాలనే కుట్రలో బంగ్లాదేశీలు రోహింగ్యాలు కీలక పాత్ర పోషిస్తున్నారు. అండ్ వీళ్ళని ఐడెంటిఫై చేసి డిపోర్ట్ చేస్తాము అంటే సోరోస్కి బాధగా ఉంది. సో నౌ యూ కెన్ అండర్స్టాండ్ వై BBC అండ్ గార్డియన్ ఆర్టికల్స్ రాశాయి అనడానికి. అండ్ BBC గార్డియన్ ఆర్టికల్స్ ఎలా రాశాయి అంటే సేమ్ మమతా బెనర్జీ మాట్లాడుతున్నట్టే ఉంటుంది, మీకు పెద్ద డిఫరెన్స్ ఉండదు. కేవలం వెస్ట్ బెంగాల్లోనే SIR జరిగింది, అందులోనూ కేవలం ముస్లిమ్స్ ని మాత్రమే ఐడెంటిఫై చేసి వాళ్ళకి ఓటు హక్కుని తీసేశారు. దాని సినాప్సిస్ అండ్ జస్ట్ చదివింది ఏంటంటే ఇన్ఫాక్ట్ ఇదంతా ఈసారి SIR చేయడానికి కారణం కూడా ఇన్ఫాక్ట్ అంటే ఒక బుల్లెట్ కి 10 పిట్టలు అన్నట్టుగా మెయిన్ టార్గెట్ వచ్చేసి వెస్ట్ బెంగాల్. దానివల్ల మిగతావి ఏవైతే ఎఫెక్ట్ అవుతాయో దేని బెనిఫిట్ వచ్చిందంటే దాన్ని మేము కవర్ చేస్తాము, బట్ మా ఎంటైర్ ఫోకస్ మాత్రం బెంగాల్ అన్నట్టుగానే రాశారు. ఎగ్జాక్ట్లీ, అందులోనూ మళ్ళీ ఓన్లీ ముస్లిమ్స్ అని. అంటే బీజేపీ ఎక్కడ అనలేదు, కేంద్రం ఎక్కడ అనలేదు ముస్లిమ్స్ మేము టార్గెట్ చేస్తామని. ముస్లిమ్స్ టార్గెట్ చేస్తే ఇక్కడ ఉన్న దేశంలో చాలా పార్టీలు ఫస్ట్ ఒప్పుకో, ఆబ్వియస్లీ కాన్స్టిట్యూషన్ కూడా ఒప్పుకోదు. వీళ్ళు అంటుంది ఏంటి ఇల్లీగల్ ఇన్ఫిల్ట్రేటర్స్ అంటే వీళ్ళే ఒప్పుకుంటున్నారు ముస్లిమ్స్ ఇల్లీగల్ ఇన్ఫిల్ట్రేటర్స్ అని. సో అంటే అంతర్జాతీయంగా కేంద్ర ప్రభుత్వాన్ని చెడ్డగా చేయడానికి ఎలాంటి కుట్ర పన్నుతున్నారో మీరు ఒక్కసారి అర్థం చేసుకోండి. అండ్ ఒకవేళ గనక ఆల్రెడీ బీజేపీ గనక ఒకవేళ వెస్ట్ బెంగాల్లో గెలిస్తే ఆటోక్రటిక్ మూమెంట్ లో గెలిచారు. అంటే ఇప్పుడు మామూలుగా పుతిన్ గెలిస్తే గనక వీళ్ళు అంటారు ఎలక్టోరల్ ఆటోక్రసీ. అంటే ఏంటి అంటే వీళ్ళు భయపెట్టి బేసికల్ గా TMC ఏదైతే చేస్తుందో అదే పుతిన్ చేస్తాడని చెప్పి వీళ్ళు అంటారు. లైక్ నార్త్ కొరియాలో కూడా జరిగేటట్టు. నార్త్ కొరియాలో ఎన్నికలే జరగవు, నార్త్ కొరియాలో వేరే పార్టీనే లేదు, వన్ పార్టీ అక్కడ. అప్పటికి 6 ఓట్లు తగ్గాయి కదండి. కరెక్టే, బట్ స్టిల్ వాళ్ళు ఉన్నారో లేదో మనకి తెలియదు ఇంకా. అంటే వీళ్ళు డెమోక్రసీ, ఆటోక్రసీ, ఎలక్టోరల్ ఆటోక్రసీ ఈ వెస్టర్న్ మీడియా ఆర్ ఈ ఎకోసిస్టమ్ కొన్ని వర్డ్స్ ఇస్తుంది. దాంట్లో వీళ్ళు రష్యన్ ఎలక్టోరల్ ఆటోక్రసీ అంటారు. అంటే వీళ్ళు రష్యాని ఎలా ప్రొజెక్ట్ చేస్తారంటే రష్యాలో డెమోక్రసీ లేదు అని. వీళ్ళు భారత్ని ఇప్పుడు అలాగే చూపించే ప్రయత్నం చేస్తున్నారు. ఆల్రెడీ భారత్ని ఎలక్టోరల్ ఆటోక్రసీ అంటారు, ఎందుకంటే ప్రతి స్టేట్ లోనూ బీజేపీ గెలుస్తుందని పని చేస్తుంది కాబట్టి బీజేపీ గెలుస్తుంది. ఇప్పుడు కేరళలో బీజేపీ గెలుస్తుంది బీజేపీ వాళ్ళు అన్నారు, దాంట్లో ఏమి దాపరికం లేదు కదా. అస్సాంలో బీజేపీ వస్తుందని అమిత్ షా గారు చాలా కుండ బద్దలు కొట్టి 90 సీట్స్ అని అన్నారు. అమిత్ షా గారు ఎక్కడన్నా కేరళలో గెలుస్తామని అన్నారా? మేము ఇన్ఫ్లుయెన్షియల్ పొజిషన్లోకి వస్తామన్నారు. కానీ వీళ్ళు ఎలా క్రియేట్ చేస్తారంటే బీజేపీ రిగ్గింగ్ చేస్తోంది, డెమోక్రసీ లేదు అనే నెరేటివ్ అంతర్జాతీయంగా తీసుకెళ్లడానికి వీళ్ళు ఒక నెరేటివ్ సెట్ చేస్తున్నారు. దాని ద్వారా ఏంటంటే భారత్ దృక్పథం జనాల్లోనే కాకుండా విదేశీ వ్యాపారవేత్తల మీద కూడా పడేలా
ఓకే. పెట్టుబడులు ఆగడానికి, భారత్ది ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే దాని మీద నెగిటివ్ దుష్ప్రభావం పడడానికి, జీడిపి గ్రోత్ అవ్వకుండా. సో ఇన్ని జరుగుతున్నాయి కేవలం బెంగాల్ని బేస్ చేసుకుని. అండ్ నేను మీకు ఇందాక 2011కి వెళ్దామని అన్నాను. మన అందరికీ తెలిసిందే వికీలీక్స్, జూలియన్ అసాంజే కొన్ని యుఎస్ టాప్ సీక్రెట్స్ రివీల్ చేశారు. దానివల్ల అతన్ని అరెస్ట్ చేయడం, అతన్ని ఎంత టార్చర్ పెట్టారో మనకు తెలిసిందే. టాప్ సీక్రెట్స్ యుఎస్ రివీల్ అయ్యాయి. ఆ రివీల్ అయిన టాప్ సీక్రెట్లో 2011లో వికీలీక్స్ నుంచి వచ్చింది ఏంటంటే, అప్పటి యుఎస్ ప్రభుత్వం, బరాక్ ఒబామా ప్రభుత్వం వెస్ట్ బెంగాల్లో అధికార మార్పిడి జరిగితే మంచిది అని వాళ్ళు అనుకుంటున్నారు. వాళ్ళు ప్రెడిక్ట్ చేశారు, ప్లాన్ చేశారా లేదో మనం ఇంకా చెప్పలేం. బట్ దానికి కూడా ప్లాన్ చేశారా లేదా అనేది ఒక చిన్న ఉదాహరణ. ఎగ్జాక్ట్ చెప్పను, ప్రేక్షకులు అర్థం చేసుకుంటారు, వాళ్ళకే వదిలేద్దాం. నేను అంత పెద్ద ఆటం లేదు. బట్ 2011లో వాళ్ళు ఏదైతే అన్నారో అధికార మార్పిడి జరగాలని, అప్పుడు ఎలక్షన్స్ జరిగాయి. 34-35 ఏళ్ల వరకు పాలించిన కమ్యూనిస్టులు ఫస్ట్ టైం ఓడారు. అప్పుడే ఫస్ట్ టైం మమతా బెనర్జీ సీఎం అయ్యారు. ఏ ఇయర్ అయితే వీళ్ళు అధికార మార్పిడి జరగాలి అన్నారు. అండ్ మమతా బెనర్జీ ముఖ్యమంత్రి అవ్వక ముందర వరకు కూడా బంగ్లాదేశీలను డిపోర్ట్ చేయాలని చెప్పి గట్టిగా వాదించిన నేతలో ఒకరు. పార్లమెంట్ లో పేపర్లు ఇసిరేశారు, మీరు బంగ్లాదేశీలను సపోర్ట్ చేస్తున్నారు ఇక్కడ ఉండడానికి. విచిత్రంగా ముఖ్యమంత్రి అవ్వగానే ఆవిడ బంగ్లాదేశీలనే సపోర్ట్ చేస్తున్నారు. ఆమె వాదన ఏంటి? ఎందుకంటే వీళ్ళు కూడా మన వాళ్ళు, వీళ్ళు కూడా మనుషులా, లేకపోతే వీళ్ళు కూడా ఏమంటారు, వీళ్ళు బెంగాలీలు అంతే, బంగ్లాదేశీలు ఎలా అవుతారని. సో అమిత్ షా గారు ఫేమస్ డైలాగ్, క్రొనాలజీ సమజియే. విత్ దిస్ ఇంకా అర్థమైపోతుంది ఎవరెవరు ఎట్టెట్టు ఉన్నారు, ఎంత మంది కలిసి ఉన్నారు బెంగాల్లో ఒక్క దాంట్లో బీజేపీ రాకుండా ఆపడానికని. సో బెంగాల్ ఎన్నికలు అనేది కేవలం ఒక రాష్ట్రంలో ఒక రాష్ట్రానికి సంబంధించిన ఎన్నికలు, లేకపోతే ఒక రాష్ట్రాన్ని గెలవడానికో బీజేపీ చేయట్లేదు. ఒక రాష్ట్రం గెలవడం ద్వారా దేశంలో డెమోగ్రఫీ చేంజ్ ఆపడానికి, దేశంలో ఎన్నికల సరళి బయట వాళ్ళు మార్చకుండా ఉండడానికి, డీప్ స్టేట్ అంటామో ఏదో వెస్ట్రన్ లాబీని ఛాలెంజ్ చేస్తూ వీళ్ళు ఇప్పుడు వెస్ట్ బెంగాల్లో పోటీ చేస్తున్నారు. ఇట్ ఈస్ నాట్ బీజేపీ వర్సెస్ టీఎంసీ, ఇట్ ఈస్ బీజేపీ వర్సెస్ వెస్ట్రన్ లాబీ. నిజానికి తెర వెనక చూసుకుంటే కొన్ని శక్తులు ఇప్పుడు వెస్ట్ బెంగాల్లో పనిచేస్తున్నాయి. వాళ్ళందరినీ తట్టుకుని బీజేపీ ఇప్పుడు పోటీ చేస్తుంది. నాట్ ఫర్ గెయిన్ ఫర్ ద పార్టీ. దాని ద్వారా ఇప్పుడు మీకు ఇందాక చెప్పాను, బెంగాల్లో గెలిస్తే డెమోగ్రఫీ చేంజ్ ఆపచ్చు. డెమోగ్రఫీ చేంజ్ ఆపితే పీస్ వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు ఉన్న దానికంటే గ్రోత్ ఇంకా ఎక్కువ ఉంటుంది. ఎక్కువ పెట్టుబడులు వస్తే దండోదరి మనమే బాగా ఏదైతే 2047 ఒక విజన్ ఏదైతే ఉందో అది ఇంకా ఫుల్ఫిల్ అవుతుంది. మేబీ 2047 లోపే అవ్వచ్చు. సో అందుకని బీజేపీ మొత్తం సాయశక్తిలో ప్రయత్నిస్తే సరే ఎలా అయినా గెలవాలి అని చెప్పి బీజేపీ ప్రయత్నించడానికి కారణం అది. వాళ్ళ లక్ష్యం మమతా బెనర్జీ కాదు. నిజానికి వాళ్ళ లక్ష్యం ఏదైతే డీప్ స్టేట్ అంటారో వాళ్ళ కుట్రల్ని ఇక్కడ భగ్నం చేయడం. సో అగైన్ అది అవుతుందా లేదా తెలియాలంటే ఈ రోజు ఫస్ట్ ఫేజ్ ఎండింగ్ గనక తెలిస్తే అండ్ ఒక చేంజ్ వచ్చే అవకాశం ఉందండి. ఎందుకంటే అవకాశం అని అంటున్నాను నేను, ఎందుకంటే లాస్ట్ టైం ఈ టైం కల్లా వెస్ట్ బెంగాల్ అట్టుడికిపోయింది గొడవలతోని, వైలెన్స్ తోని. కానీ ఈసారి అవన్నీ ఏమీ లేవు, చాలా శాంతిపూర్వకంగా జరుగుతుంది. హోప్ఫుల్లీ పోలింగ్ శాతం కూడా పెరిగి ఉంటుందని నేను అనుకుంటున్నాను. హోప్ఫుల్లీ ఇక్కడ కూడా మమతా బెనర్జీ ఒక రకంగా ఆవిడ ఎలా లాక్ అయ్యారంటే, ఒకవేళ గొడవలు జరిగితే సెంట్రల్ ఫోర్సెస్ యాక్షన్ తీసుకుంటాయి, మమతా బెనర్జీ ఇరుక్కుంటారు. ఒకవేళ గొడవలు జరగకపోతే ఓటర్లు ధైర్యంగా వేచి, అంటే మమతా బెనర్జీ కార్యకర్తలు టీఎంసీ వాళ్ళు ఏమి చేయరనే ధైర్యం వస్తుంది. సో ఏం చేసినా వీడికి లాసే. అండ్ ఈసీ కూడా వీ హ్యావ్ టు కమెండ్ ఈసీ ఫర్ కండక్టింగ్ వెరీ ఫేర్ అండ్ ఫ్రీ అండ్ ఫేర్ ఎలక్షన్స్. చాలా మంది అంటారు ఈసీ బీజేపీ నడిపిస్తోంది అని. ఈసారి ఈసీ కేవలం సెంట్రల్ ఫోర్సెస్ నే డిప్లాయ్ చేసింది. 1971లో ఆర్మీ వచ్చింది కేవలం బెంగాల్ ఎన్నికలు జరిపించడానికి. కెన్ యూ బిలీవ్? ఆర్మీ ఇంటర్నల్లీ ఆర్మీని దింపారు కాంగ్రెస్ వాళ్ళు. ఎందుకంటే సిపిఎం చేసే వైలెన్స్ ని ఆపాలి అంటే కేవలం ఆర్మీని ఆపగలదని నమ్మి. ఆర్కే లక్ష్మణ్ అందరికీ తెలిసి ఉంటుంది, మాల్గుడి డేస్ చాలా ఫేమస్ కార్టూనిస్ట్. ఆయన ఒక కార్టూన్ గీశారు. కొంతమంది నార్మల్ ప్రజలు, ఐ థింక్ కాంగ్రెస్ ఫేమస్ వాళ్ళు చూస్తూ ఉంటారు. దూరంగా ఫైటర్ జెట్లు వెళ్తూ ఉంటాయి, ట్యాంకర్లు వెళ్తూ ఉంటాయి, ఆర్మీ బెటాలియన్స్ కదులుతూ ఉంటాయి. అడుగుతారు, మీరు ఏమైనా యుద్ధానికి వెళ్తున్నారంటే లేదు బెంగాల్ ఎలక్షన్స్ జరిపించడానికి. అంటే సెటైరికల్ కార్టూన్ ఎంత మందిని దింపారో చూడండి. సో ఇప్పుడు కేవలం వీళ్ళు
సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్నే దింపారు. ఇంత దింపితే కూడా టీఎంసీ కార్యకర్తలు ఏమని బెదిరిస్తున్నారంటే, మీరు ఆధారు ఓటర్ కనెక్ట్ అయి ఉంటాయి, మాకు కాకుండా ఎవరికైనా ఓటేస్తే కనుక పర్యవసానాలు మీరే అనుభవించాలని బెదిరిస్తున్నారు టీఎంసీ అభ్యర్థులు. అందుకే ఈసీ ప్రెస్ నోట్ ఆన్లైన్లో అన్ని సర్క్యులేట్ చేస్తుంది. మీ ఓటు మీకు మాత్రమే తెలుస్తుంది, ఎవ్వరికీ తెలియదు, లోపల ఎవ్వరూ ఉండరు, మీ ఓటు గోపనీయంగా ఉంచబడుతుంది, సీసీటీవీ ఫుటేజ్లో అది కనబడదు. అందుకే పోలింగ్ బయటసారి పోలీసులు ఉండట్లేదు, సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ ఉంటున్నాయి. ఎందుకంటే పోలీసులు తెలిసిందే 2021లో వాళ్ళు ఎలాగ చోద్యం చూస్తూ ఉండాల్సి వచ్చిందో, వాళ్ళు కావాలని చేశారా, వాళ్ళు ఏంటనే తెలియదు కానీ వాళ్ళు కంపల్షన్ అయ్యి ఉండొచ్చు. లెట్స్ చేస్తే వాళ్ళు, ఎందుకంటే అధికారంలో ఉన్నది ఎవరు అయితే వాళ్ళ తినాలి కాబట్టి మేబీ వాళ్ళ కంపల్షన్లో ఉండుండొచ్చు. అందుకే సార్ సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ని పెట్టారు పోలింగ్ బూత్ల దగ్గర, నో పోలీస్ ఫోర్సెస్. సో అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ బైక్ ర్యాలీలు ఆపారు. దీనికి మమతా బెనర్జీ గారు ఖండిస్తూ చాలా తిడుతున్నారు. బైక్ ర్యాలీలు ఎందుకు ఆపారు అని చాలా మందికి అనిపించచ్చు, ఏంటి ఇది పిచ్చి పట్టిందా. నిజానికి బైక్ ర్యాలీలు కొంతమంది వ్యూయర్స్ ట్విట్టర్లో 2018 వెస్ట్ బెంగాల్ పంచాయత్ ఎలక్షన్ అని కొట్టండి చాలు, కత్తులు పట్టుకుని బైకుల మీద మొత్తం ర్యాలీలు తీయడం చూస్తాం టీఎంసీ కార్యకర్తలు. ఎందుకు అంటే వాళ్ళు భయంతో జనాలు ఓట్లు వేయకుండా ఉండడానికి, బాగా వస్తే జనాలు ఎక్కడైతే ఓట్లు పడలేదు అంటే వాళ్ళు జనాలు బయటికి రాలేదు, వాళ్ళని వచ్చి ఓటించడానికి లేకపోతే రిగ్గింగ్ చేయించడానికి ఈ ర్యాలీలు వాడుతుంది టీఎంసీ. దీని మీద సార్ ఆంక్షలు పెట్టేశారు. సో ఏవైతే ఒక ఆటోక్రటిక్ అన్డెమోక్రటిక్ వేలో టీఎంసీ చేస్తూ వస్తుందో వాటన్నిటినీ సరే సిఈసి సప్రెస్ చేసింది. సో అందుకే వాడికి అంత ఫ్రస్ట్రేషన్. బట్ లెట్స్ హోప్ మరి ఏం జరుగుతుందో చూద్దాం, జనాలు బయటకు వచ్చి ఏం చేస్తారు అనేది, మీరు అన్నట్టుగా ఓటర్లు ఏం చేస్తారు చూద్దాం. ఈ ప్రాసెస్లో వాళ్ళ క్యాంపెయినింగ్ స్టైల్లో ఇది కొంచెం కొద్ది గొప్ప ఎఫెక్టివ్గా ఉందనిపించింది, ఏదైనా ఫ్యాక్టర్ ఉందా మీకు? అంటే బీజేపీ కాదు, అభ్యర్థులైన మమతా బెనర్జీ అండ్ వాళ్ళ పార్టీ అభ్యర్థులు వాళ్ళు 2021 మళ్ళీ ఈసారి కూడా ఇక్కడ చేశారు. అంటే 2021లో వాళ్ళ క్యాంపెయినింగ్ చాలా ఇంప్రెసివ్ గా ఉంది టు బి ఆనెస్ట్. లోకల్ వర్సెస్ నాన్ లోకల్ తేవడం, అండ్ బీజేపీ కూడా మీ కింద చెప్పినట్టుగా చాలా కంప్లీట్ మిస్టేక్స్ అభ్యర్థుల ఎంపికలో కానివ్వండి. మీకు ఇందాక చెప్పాను సునీల్ బన్సల్ గారు, భూపేంద్ర యాదవ్ గారు, ఇలా ఇదే టైంలో భూపేంద్ర యాదవ్ గారి ప్లేస్ లో మధ్యప్రదేశ్ అభ్యర్థి ఒక లీడర్ కైలాష్ విజయవర్గీయ అని ఆయన్ని పెట్టారు. ఆయన ఏమన్నారు, నేనెందుకు బెంగాల్ సీఎం కాకూడదని అన్నారు. మధ్యప్రదేశ్ అయినా బెంగాల్కి సీఎం అంటే ఆల్రెడీ లోకల్ నాన్ లోకల్ అయింది, అది ఇంకా ఎంత బీజేపీని బ్యాక్ ఫుట్ లో పెడుతుంది. సో వాళ్ళ నేతల లూజ్ టాక్ కూడా సార్ అప్పుడు చాలా ప్రాబ్లం క్రియేట్ చేసింది. కౌంటర్ చేయడంలో వాళ్ళు విఫలమయ్యారు. ఈసారి మనం చూసుకున్నట్టయితే ఎక్కడ అసలు భూపేంద్ర యాదవ్ గారు మాట్లాడడమే మనం చూడలేదు. సో బిహైండ్ ద సీన్స్ పనిచేసే వాళ్ళని పెట్టారు. అండ్ అప్పుడు ఏవైతే ఫాలో అయ్యారు ఈసారి టీఎంసీ అవే ఫాలో అయింది. మనం బెంగాలీస్ కి స్టేపుల్ ఫుడ్ ఒకటి ఏంటంటే ఫిష్. బీజేపీ వస్తే గనక ఫిష్ తిననివ్వదు అని చెప్పారు. సో ఈసారి బీజేపీ నేతలు ఫిష్ తింటున్నారు హ్యాపీగా. ఎందుకు అంటే ఫిషర్మెన్ కి కొన్ని రీజన్ ఉన్నాయి, ఐ థింక్ డార్జిలింగ్ ఆ టైప్ నార్థన్ బెంగాల్లో ఫిషర్మెన్ ది ఫిషర్ ఇండస్ట్రీ ఓటర్లది చాలా కీలకం. సో వాళ్ళు బీజేపీ వైపు ఉన్నారు. సో వాళ్ళు ఎక్కడ ఆబ్వియస్లీ స్టేపుల్ ఫుడ్ అండ్ ఇన్కమ్ అదే అంటే బీజేపీ వచ్చి వీళ్ళు ఫిష్ది తిననివ్వం ఇవి చేస్తామంటే వాళ్ళకు కూడా ఆర్థికంగా నష్టమే. సో ఆ భయం వాళ్ళకి పోగొట్టడానికి బీజేపీ నేతలు తింటూ కనిపిస్తున్నారు. కేవలం లోకల్ లీడర్సే కాదు, అక్కడికి ప్రచారానికి వచ్చిన జాతీయ నేతలు కూడా, అనురాగ్ ఠాకూర్ అనే ఆయన కానివ్వండి, లేకపోతే నాగాలాండ్లో ఒక ఫేమస్ బీజేపీ లీడర్ ఉంటారు తెమ్జిన్ ఇమ్నా అలాంగాన్, ఆయన కానివ్వండి, వీళ్ళందరూ ఫిష్ తింటూ కనిపిస్తున్నారు. అంటే ఏంటంటే కౌంటర్ చేయడం. అండ్ మమతా బెనర్జీ సార్ ఒక మిస్టేక్ ఏం చేశారంటే, వీళ్ళు ఇంత బెంగాలీది అంటున్నప్పుడు ఎలక్షన్ మేనిఫెస్టోని ఆవిడ ఉర్దూ పేరు పెట్టారు. ఓకే, ఆవిడే ఉర్దూ పేరు పెట్టేశారు. బీజేపీ పరివర్తనను ఏదో బెంగాలీ పేరు పెడితే. సో ఈసారి ఏంటంటే కంప్లీట్లీ మిస్టేక్సే ఉన్నాయి టీఎంసీ వైపు నుంచి. సో మరి ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఎన్ని మనం మిస్టేక్స్ ఉన్నాయి, వీళ్ళది అద్భుతంగా ఉంది ఎన్నన్నా ఓటర్లు నిర్ణయించుకోవాలి, వాళ్ళకి నచ్చాలి. సో ఈసారి బీజేపీ ఏంటంటే ఎక్కువగా టీఎంసీ ఈ పోలరైజేషన్ మీద కాకుండా అభివృద్ధి అవినీతి మీద ఫోకస్ చేస్తూ వచ్చారు. ఇది మనం చూసుకుంటే 2018 త్రిపురాది మనం కంపేర్ చేయొచ్చు. త్రిపురలో ఐ థింక్ 76-80 సీట్స్ ఉన్నాయి, 70 to 80 సీట్స్ మధ్యలో ఉంది త్రిపుర. 2013లో ఎన్నికలు జరిగినప్పుడు బీజేపీకి 0. 2018కి వచ్చేసరికి మెజారిటీ కంటే ఎక్కువ, ఐ థింక్ 70 సీట్లు అయితే 38 సీట్స్ బీజేపీకి వచ్చాయి.
0 నుంచి డైరెక్ట్ మెజారిటీ దాటిపోయారు. అంటే అప్పటి వరకు మాణిక్ సర్కార్ అని ఆయన 17 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నారు, సిపిఎం. మరి 17 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్న ఆయన్ని ఓడించాలి అంటే అద్భుతమైన క్యాంపెయినింగ్ చేయాలి. అప్పుడు ఆయన మీద అవినీతి మరకలేదు మళ్ళీ. సో అవినీతి మరక లేకపోతే ఎలా చేస్తారు క్యాంపెయినింగ్? ఎలాగా ఓడించాలి? దానికి బీజేపీ ఎన్నుకున్న వ్యూహం ఏంటంటే, అవినీతి లేదు, అభివృద్ధి ఉందా, మమ్మల్ని గెలిపిస్తే కనుక మేము అభివృద్ధి చేస్తాం, అవినీతి ఎలాగో మేము చెయ్యం కానీ అవినీతి చేయకుండా అభివృద్ధి చేస్తామని చూపించారు. దాని రిజల్ట్ బీజేపీ గెలిచింది. ఇక్కడ వీళ్ళకి బోనస్ ఏంటంటే అభివృద్ధి జరగలేదు, అవినీతి ఉంది నేతల మీద. సో ఈసారి అవినీతిది కూడా వీళ్ళు బాగా యాంప్లిఫై చేస్తూ వెళ్తున్నారు. ఇండస్ట్రియల్ జోన్ చేస్తామని అంటున్నారు, మీకు కింద చెప్పినట్టుగా యోగి ఆదిత్యనాథ్ గారి ద్వారా. లా అండ్ ఆర్డర్ స్ట్రెంథన్ చేస్తామంటున్నారు, అగైన్ యోగి ఆదిత్యనాథ్ గారి ద్వారా. ఇల్లీగల్ ఇన్ఫిల్ట్రేటర్స్ ని మేము ఐడెంటిఫై చేస్తామన్నారు, హిమంత బిశ్వ శర్మ గారి ద్వారా. మహిళలకి ప్రాముఖ్యత ఇస్తామంటున్నారు, రేఖా గుప్తా గారి ద్వారా. సబ్సిడైజ్డ్ మేము కూడా మీకు పథకాలు ఇస్తాము, ఆల్రెడీ ఉత్తరప్రదేశ్ చూసాము, అస్సాంలో ఉంది, రేఖా గుప్తా గారితో ఉంది. గవర్నెన్స్ మోడల్ చూపిస్తున్నారు. సో మమతా బెనర్జీ దీనివల్ల సార్ బ్యాక్ ఫుట్ లో ఉన్నారు. మరి అది ఓట్ల పరంగా ఎంత ఇంపాక్ట్ చూపిస్తుంది అనేది ఈ రోజు ఫేజ్ 1 అయితే మనకు తెలుస్తుంది. సో నేనైతే కోల్కతాకి ఎప్పుడు వెళ్ళలేదు, ఎప్పుడు వెస్ట్ బెంగాల్కి వెళ్ళలేదు, బట్ అక్కడ ఉన్న స్థానికులకు తెలిసి ఉండొచ్చు అక్కడ అభివృద్ధి ఉందా, అవినీతి ఉందా. సో అందులో భాగంగానే అండ్ లాంగ్ టర్మ్ లో ఒక క్యాండిడేట్ అక్కడే ఉండి సీఎంగా ఉన్న తర్వాత కూడా ఫర్ సమ్ రీజన్ సైకలాజికల్ గా కూడా వాళ్ళు వెళ్ళిపోతే బాగుండు, కొత్తగా చూద్దాం అని చెప్పేసి, ఎందుకంటే ప్రతి మనిషి కొత్తదనం కోరుకుంటాడు. సో ఆ ప్రాసెస్ లో ఉన్న ఎడ్జ్కి, బీజేపీకి ఉన్న ఎడ్జ్కి అది ప్లస్ అయ్యి మమతా బెనర్జీకి ఈసారి ఛాన్స్ దక్కకుండా ఉండి ఫ్రస్ట్రేటెడ్ అది కాన్ఫిడెంట్ మోదీ అనే దాంట్లో ఎవరు గెలుస్తారు అనేది కాసేపు చూడాలి. అండ్ నాకు ఈ ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్, రెండు ఫేజెస్ ఆఫ్ ఎలక్షన్స్ ఏవైతే ఉండిపోతున్నాయి, నాకు 10th క్లాస్ మ్యాథ్స్ పేపర్ కనబడుతుంది అనమాట. సో రెండింటిలో కంపల్సరీ ఒక దాంట్లో అంటే ఈ టాపర్స్ ఏం చేస్తారంటే రెండిట్లో మాక్సిమం గెయిన్ చేస్తారు. కొంచెం బ్యాక్ బెంచర్స్ ఏం చేస్తారంటే ముందు రెండిట్లో 35 మార్కులన్నీ వస్తే పాస్ అవుతా ఉన్నట్టుగా ఉంటాయి. సో ఐ వాజ్ దట్ బ్యాక్ బెంచర్. సో అందుకని ఫస్ట్ పేపర్ మొత్తం నేను ఏం రాయకుండా సెకండ్ పేపర్ లో దాని మొత్తానికి 35 మార్క్స్ తెచ్చుకొని పాస్ అవ్వగలిగారు. ఈసారి బీజేపీకి ఛాన్స్ ఫస్ట్ దాంట్లో వాళ్ళు 35 కాదు 70 తెచ్చుకోవాలి. అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ నెంబర్స్ యాజ్ ఐ సెడ్ 90 to 110. దాని తర్వాత మీరు అన్నట్టు 35 వస్తే చాలు వాళ్ళకి. సో ఏ పార్టీ టాపర్స్ గా బిహేవ్ చేస్తుంది, ఏ పార్టీ బ్యాక్ బెంచర్స్ గా బిహేవ్ చేస్తుంది అనేది సెకండ్ ఫేజ్ ఆఫ్ ఎలక్షన్స్ అయిన తర్వాత. ఇలాగ ఎగ్జిట్ పోల్స్ లేవన్నారు కాబట్టి ఒక పోలింగ్ శాతం ని నమోదు చేసిన విధంగా గ్రౌండ్ రిపోర్ట్స్ నుంచి మనకు ఒక రిపోర్ట్ వస్తాయి కాబట్టి మళ్ళీ మనం ఇదే స్టూడియోలో కూర్చొని మళ్ళీ మనం అనాలిసిస్ చేస్తాం. మన అనాలిసిస్ ఎంతవరకు కరెక్టో కూడా చూస్తాం. అండ్ అక్కడి పరిస్థితుల్ని హిట్ టీవీలో, వెస్ట్ బెంగాల్ పరిస్థితుల్ని హిట్ టీవీలో కూర్చొని ఇంత కులంకుశంగా, ఇంత క్లియర్గా, ఎంత క్రిస్టల్ క్లియర్గా మాకు ఎక్స్ప్లెయిన్ చేసినందుకు, అది కూడా ఎందుకు జరుగుతుంది, ఎడ్జ్ ఉండడానికి కారణం ఏంటి, గవర్నెన్స్ మోడల్ని ఎలా ఇండ్యూస్ చేశారు అనేది, ఇంకా అంటే చాలా మంది సపోర్టర్స్ ఇక్కడ నుంచి కూడా ఉన్నారు. ఎంత లేదైనా సరే అక్కడి రాజకీయాలు ఇక్కడ ప్రభావం చూపుతున్నాయి, ఇన్ఫిల్ట్రేటర్స్ పరంగా అనుకుంటే మనం కూడా రిస్క్ లో పడ్డట్టే. సో మనకు కూడా దానిపైన బాధ్యత ఉంది. సో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసేందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్స్ ఫర్ కమింగ్ టు హిట్ టీవీ స్టూడియో. స్టే ట్యూన్డ్ టు హిట్ టీవీ. దిస్ ఇస్ మహేష్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.